హాయ్ హలో అందరికి నమస్తే. చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో మొన్న ఒక మహిళను కన్న కొడుకు ముందే చెట్టుకు కట్టేసి కొట్టినటువంటి సంఘటన మనం చూసాం. అది మరవకముందే మరొక ఘటన సీఎం గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో మరొక ఘటన చోటు చేసుకుంది. ఏంటి ఆ ఘటన అంటే, ఒక మహిళకు సంబంధించినటువంటి భూమిని ఆక్రమించుకొని అది ఇవ్వకపోతే వదిలేయకపోతే ఏం చేయడానికైనా సిద్ధమనేటువంటి విధంగా అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ మరి ఆ నాగరాజు నాయుడు అని చెప్తా ఉన్నారు. ఆయన పేరు అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తి అంట. ఆ మహిళ చెప్తున్నటువంటి మాటలు ఒకసారి ఆ మహిళ ఏం మాట్లాడిందో కూడా నేను చెప్తాను ఇక్కడ. ఆ మహిళ యొక్క భూమికి నకిలీ పత్రాలు సృష్టించి మహిళను బెదిరిస్తున్న టీడీపీ నాయకుడు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి పంచాయతీ పరిధిలోని శెట్టిపల్లి గ్రామానికి చెందినటువంటి రమాదేవి అనే మహిళ, ఆ మహిళకు భూమిని నాగరాజు నాయుడు ఆక్రమించాడు. ఇదే గ్రామంలో 20 ఏళ్ల నుండి 2.72 ఎకరాల భూమి తన పేరు మీద ఉందని, అంటే 20 ఏళ్ల నుండి తన పేరు మీద ఉందంట. భూమి పైన లోన్ కూడా తీసుకున్నానని చెప్పి ఆ మహిళ చెప్తుంది. తనకు ఉన్నటువంటి భూమి మీద లోన్ కూడా మహిళ తీసుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకుడు నాగరాజు నాయుడు తమ భూమిని వేరే వ్యక్తుల పేరున ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి బెదిరిస్తున్నారని చెప్పి ఆ మహిళ చెప్తా ఉంది. ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అధికారులంతా టీడీపీ నాయకులు చెప్పినట్టే వింటున్నారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. టీడీపీ నాయకుడు నాగరాజు నాయుడు నుండి తమ భూమి కాపాడాలని, తమ కుటుంబానికి ఏమైనా జరిగితే టీడీపీ ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పి ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇది. మరి ఇక్కడ మహిళల ఆత్మ గౌరవాలు దెబ్బతినవా? మరి వాళ్ళ భూములు, వాళ్ళ కష్టార్జితం భూమి అంటే ఒక తల్లిలాగా ఒక బిడ్డలాగా చూసుకుంటారు. మరి ఆ ఒక మహిళ యొక్క భూమిని లాక్కొని బెదిరించి నకిలీ పత్రాలు సృష్టించి అధికారుల అండతో మరి ఆ రకంగా చేస్తే కరెక్ట్ అంటారా? అది రాష్ట్రం మొత్తం పక్కన పెట్టండి, కుప్పం నియోజకవర్గ పరిస్థితి ఏందో చూసాం. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఏ రకంగా జరుగుతుందో చూస్తూ ఉన్నాం. మరొక మహిళ ఈ రకంగా ఆవేదన చెందుతున్న పరిస్థితి. సో ఇది ఎవరికీ కనపడదు. ఈ అంశాలకు సంబంధించి ఎవరూ మాట్లాడరు. నిన్న జగన్మోహన్ రెడ్డి టూర్ పెట్టుకున్నా కానీ దానికి సంబంధించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని చెప్పి, అంతకుముందు మహిళలపైన దాడులు జరిగాయని చెప్పి, ఇట్లా నోటికి ఎంత వస్తుంది సైకో అని చెప్పి ప్రతిరోజు ఇదే మాట మాట్లాడి దాని మీద చర్చ ఉంటుంది. కానీ ఇలాంటి ఘటనలు జరిగితే చర్చ జరగదు. 14 మంది కలిసి ఒక ఆడపిల్ల మీద అత్యాచారం చేస్తే చర్చ జరగదు. ఆ కుటుంబానికి న్యాయం చేద్దామని ఎవరికి ఉండదు. ఆ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో మాట్లాడదామని చెప్పి, ఆ కుటుంబానికి ధైర్యం ఇద్దామని చెప్పి ఎవరికి ఉండదు. కుప్పం విషయం జరిగి 2-3 రోజులు కూడా కాలేదు. మరొక ఘటన. ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో ఆమె మాటల్లో వినండి. ఎందుకంటే కొంతమంది మూర్ఖులు ఉంటారు, మనం ఏదో ఫేక్ న్యూస్ చెప్తున్నావాను ఇంకోటో అని చెప్పి నోటికి ఎంతో సంత మాట్లాడతారు. నిజం జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. వాళ్ళకి తెలియాలి కదా, మహిళ యొక్క బాధ ఆవేదన తెలియాలి కదా. ఒక్కసారి చూడండి. అది మేము 20 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాము. అయినా ఇప్పుడు వచ్చి బేలుపల్లి నాగరాజు నాయుడు వచ్చి బెదిరిస్తూ ఉన్నాడు మమ్మల్ని. ఎందువల్ల అంటే వాళ్ళు లంచం అడిగినారు, లంచం మేము ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మీరు లేనే లేదు అని బెదిరిస్తూ ఉన్నారు. ఎంఆర్ఓ సార్ కూడా బాగా బెదిరించేసినారు. వాళ్ళకి రాసి లేదంటే నేను కూడా ఇచ్చేసేస్తాను అట్లా చెప్పి ఏదేదో చెప్తా ఉన్నారు. దానివల్ల మాకు న్యాయం చేయాలా. మేము ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు న్యాయం దగ్గరికి పోతే మమ్మల్ని రాణిస్తూ ఉండలేదు, గొడవకు వస్తూ ఉన్నారు. వాటికి పోయి ఏదైనా చేయకపోతే పోలీసు వాళ్ళంతా తోడుకొని వచ్చి గొడవలు పెట్టి కొట్లాట్లు అట్లా అవుతా ఉన్నాయి. మమ్మల్ని పట్టించుకోలేదు వాళ్ళు. దాని నుంచి మాకు న్యాయం జరగల. రికార్డులు అంతే, డీ పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, పట్టా కార్డు ఉంది, 1B వస్తూ ఉంది. అంతా వండుకొని బ్యాంకులో లోన్ కూడా తీసుకుంటాం సార్. ఇక్కడ 6 ఏళ్ళ నుంచి లోన్ తీసుకొని లోన్ కూడా కడతా ఉన్నాము. ఇంత వండుకొని మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారు వాళ్ళు. తహసీల్దార్ మాట్లాడతాను అని చెప్తా ఉంటారు. మాట్లాడడం లేదు, ఏమి లేదు సార్. చెప్తాను అంటాడు. అటుపోతే రెస్పాన్స్ కూడా ఇస్తా ఉంటాడు సార్. కూడా నాయకులు చెప్పినట్ల ఆ సార్ కూడా ఇంటా ఉన్నాడు. ఉండేది ఇదేమన్నా తాపాటు అయిందంటే బేలుపల్లి నాగరాజు నాయుడు ఆయన్నే కారణము. దీనివల్ల మాకు 2 పిల్లలు ఉన్నారు. అదేమన్నా తారుమారు అయిందంటే మా పిల్లలు మేమంతా ఆత్మహత్య చేసుకోవాల్సి పడుతుంది. దీనికంతా నాగరాజు నాయుడే కారణము. సో అది మహిళ చెప్పినటువంటి మాటలు.
ఏదైనా జరిగిందనుకోండి, ఆ నాగరాజు నాయుడు వల్ల ఏదైనా జరిగితే తన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు మేమంతా కూడా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. పోలీసు అధికారులు వస్తున్నారంటే పొలం దగ్గరికి పోతే, అధికారులు వస్తున్నారంట రెవెన్యూ దానికి సంబంధించి, మరి ఎవరు కూడా ఆమెకు సపోర్ట్ చేయట్లేదంట. అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి, లోన్ కూడా తీసుకుంది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక మహిళకు సంబంధించినటువంటి భూమి, అలాంటప్పుడు ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత పోలీసు అధికారులకు ఉండదు. వాళ్ళు ఆపాలని వాళ్ళు ప్రయత్నం చేయట్లేదు, రెవెన్యూ శాఖ కూడా ప్రయత్నం చేయట్లేదని ఆమె మహిళ చెప్తా ఉంది. మరి కూటమి నాయకులు ఏం చెప్తారు ఇప్పుడు? మరి ఇప్పుడు ఆమెకు కనుక న్యాయం జరగకపోతే మరి కుటుంబం అంతా చనిపోతా అని చెప్తుంది. దానికి ఎవరు బాధ్యులు? మీరే కదా బాధ్యులు. నేను ఏదో పల్నాడు ఇష్యూకి సంబంధించి మనం డిబేట్లు పెట్టాం కదా, ఇప్పుడు పెట్టండి డిబేట్లు, ఇప్పుడు మాట్లాడండి, ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి, లోకేష్ గారికి చెప్పండి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి, రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు ఉన్నారు వంగలపూడి అనిత గారు, ఆమెకు చెప్పండి, వాళ్ళ దృష్టికి పోయేటట్టుగా డిబేట్లు పెట్టండి. పెట్టరు. ఎందుకంటే ఇట్లాంటి బయటకు వచ్చాయనుకోండి, సొంత పార్టీకి సంబంధించిన వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారి జిల్లా, మనం మొన్నటిదాకా మహిళల ఆత్మగౌరవం అని చెప్పి బెలూన్లు ఎగిరేసాం, చెప్పులు విసిరాం, పెద్ద పెద్ద డైలాగులు చెప్పాం. ఆ రకంగా డిబేట్లు పెడతా ఉంటే ఒక పక్క మన వెనక ఈ రకంగా కర్మ రిటర్న్స్ అంటారు కదా, అట్లా వెనక నుంచి ఇట్లా వస్తుంది. వాళ్ళు మహిళల ఆత్మగౌరవం అని మాట్లాడుతూ ఉంటే కుప్పం నియోజకవర్గాలను చెట్టు కట్టేసినటువంటి పరిస్థితి. ఆ మహిళ యొక్క ఆత్మగౌరవం గురించి ఎవరు మాట్లాడలే. ఇప్పుడు మళ్ళీ అదే మనం మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఇక్కడ ఈ ఇష్యూ జరిగింది. అదే చంద్రబాబు గారి సొంత జిల్లా. ఈ రకం మీరు అబద్ధాలు చెప్తుంటే కర్మ వెనకనే వస్తుంది అన్నమాట. అంతే, దీని కర్మ అని అంటారు. మీరు ఏదైతే టాపిక్ తీసుకున్నారో మొన్న, మహిళల ఆత్మగౌరవం అని, అదే మహిళల ఆత్మగౌరవం దెబ్బతింటుంది మీ ఆయాంలో, అది కూడా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి కర్మ వెంటాడుతుండడానికి? సో కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ కుటుంబం అన్యాయం కాకుండా ఆ మహిళకు న్యాయం చేయండి.